తమిళనాట పెను సంచలనంగా అవతరించారు. విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఏకంగా 108 స్థానాల్లో గెలుపొందింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావలసిన 118 మంది ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో విజయ్తో కలిసొచ్చేది ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకేకి తప్పనిసరిగా మరో పార్టీతో పొత్తు తప్పనిసరి కావడంతో ఏ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కానుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డిఎంకే ఇతర పార్టీలో టీవీకే తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఏఐఏడీఎంకే మాత్రమే. అయితే 47 స్థానాలతో 3వ స్థానంలో నిలిచింది ఏఐఏడీఎంకే. అయితే ఆ పార్టీతో విజయ్ జట్టు కడతాడా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు 5 స్థానాలున్న కాంగ్రెస్, 4 స్థానాలున్న పీఎంకే, చెరో 2 స్థానాలున్న లెఫ్ట్ పార్టీలు టీవీకేకి మద్దతిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, డిఎండీకే, లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో ఉండగా అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కలిసి రావాలని కాంగ్రెస్ కి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీవీకే నుంచి కాంగ్రెస్ కి ఆహ్వానం అందినప్పటికీ ఇండియా కూటమి పక్షమైన డిఎంకేతో కలిసి వెళ్లేందుకు హస్తం పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక ఈ ఎన్నికలో కాంగ్రెస్ 5 సీట్లు గెలుపొందింది. పీఎంకేకి 4, లెఫ్ట్ పార్టీలు చెరో 2 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతోంది. అయితే చిన్న పార్టీల్ని కలుపుకుని వెళ్లే బదులు సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుంటే అన్నాడీఎంకేతో కలిసి వెళ్లే అంశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి విజయ్తో కలిసేది ఎవరో తేలాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. రెడీ